హలో హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నా పేరు తిరుపతి. మీరు చూస్తున్నారు Thiruitplant యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, నేను బాగున్నాను. మీరు బాగున్నారా? మ్యాక్సిమం బాగున్నారు అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో నేను బ్యాకప్ ఎలా చేసుకోవాలో నేను మీకు చెప్పబోతున్నాను. ఇది చాలా ఇంపార్టెంట్, చాలామందికి యూజ్ అవుతుంది. సో ఇది ఎలా అంటే, మీ ఫోన్లో ఉన్న యాప్స్ని బ్యాకప్ చేసుకోవచ్చు, కాంటాక్ట్స్ని బ్యాకప్ చేసుకోవచ్చు, ఇమేజ్ని బ్యాకప్ చేసుకోవచ్చు, కంప్లీట్ ఫోన్ని కూడా బ్యాకప్ చేసుకోవచ్చు. సో ఇది చాలా అంటే చాలా యూస్ఫుల్ అండ్ చిన్న ఇన్ఫర్మేషన్. సో చాలామంది అంటున్నారు, వీడియోతో జల్దీ చెప్పేసి ఎందుకు అంత లెంతీ చేస్తున్నా అంటే, ఇప్పుడు నేను ఆ యాప్ గురించి ఫాస్ట్గా చెప్పేయగలను, కానీ చెప్పేస్తే యాప్ యూస్ఫుల్ ఏంటో మీకు చెప్పకపోతే ఎలా ఉంటుంది? సోది అని సంథింగ్ అని కింద నెగిటివ్ కామెంట్ చేస్తున్నారు. ఎనీవే థ్యాంక్స్, ఆ కామెంట్ అయినా చేస్తున్నారు. ఓకే, సో ఈరోజు మన టాపిక్ ఏంటంటే, మన ఫోన్ని బ్యాకప్ చేసుకోవడం ఎలా. ఫోన్ని కానీ, యాప్స్ని కానీ, కాంటాక్ట్స్ని కానీ ప్రతిదీ మనం బ్యాకప్ చేసుకోవచ్చు. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నేను ఇండియాలో ఉన్న ఒక ఫ్రెండ్ దుబాయ్లో ఉన్నాడు. దుబాయ్లో ఉన్న ఫ్రెండ్ నన్ను అడిగాడు, గూగుల్ పే అనే ఒక అప్లికేషన్ దుబాయ్లో ప్లే స్టోర్లో దొరకట్లేదు, ఇండియా నుంచి పంపించు అన్నాడు. సో ఆ ప్లే స్టోర్ అతను అక్కడ గూగుల్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు, కానీ గూగుల్లో వైరస్ ఉండొచ్చు, సంథింగ్ ఏదో మల్వేర్ ఉండొచ్చు. సో అది మనం ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకుంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా. సో అది మన ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసి మన ఫ్రెండ్కి ఎలా పంపాలి. సో అలాంటి చిన్న ఇన్ఫర్మేషన్ అండ్ యూస్ఫుల్ కంటెంట్ ఈ వీడియోలో మీకు చెప్తాను. ఫ్రెండ్స్, ఈ వీడియోని మీరు ఫస్ట్ చూసినట్లయితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడానికి కింద కల్పిస్తున్న రెడ్ కలర్ బటన్ని ప్రెస్ చేసిన తర్వాత పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత మన వీడియో కంటిన్యూ చేద్దాం. సబ్స్క్రైబ్ చేశారా? సో సబ్స్క్రైబ్ చేశారు అనుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయకపోతే మళ్ళీ చెప్తున్నాను, సబ్స్క్రైబ్ చేయండి. చాలా ఇంపార్టెంట్ వీడియోస్ నేను చేస్తాను అండ్ యూస్ఫుల్ కంటెంటే చేస్తాను. ఓకేనా? సో ఇక్కడ మీరు పక్కన నేను స్క్రీన్ యాడ్ చేస్తాను ఇక్కడ. సో ఇక్కడ దీన్ని చూపించడం చాలా కష్టం. నేను మొబైల్ ఇక్కడ వర్క్ చేస్తూ పక్కన స్క్రీన్ చూపిస్తాను, చూడండి. సో స్టార్ట్ చేస్తాను. ఓకే, సో ఇక్కడ మనం ఫోన్ని చూసుకోవచ్చు పక్కన స్క్రీన్లో, ఇక్కడ మీకు కనిపిస్తుంది. సో ఈ అప్లికేషన్ నేమ్ వచ్చేసి సూపర్ బ్యాకప్. ఓకేనా? సో ఇది మీకు ప్లే స్టోర్లో దొరుకుతుంది. నేను ప్లే స్టోర్ లింక్స్ ఇస్తాను. ఇది ప్రతి కంట్రీలో అవైలబుల్ ఉంటుంది. ప్లే స్టోర్లో మీరు సూపర్ బ్యాకప్ అని టైప్ చేయండి. నేను లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇక్కడ చూడండి, సూపర్ బ్యాకప్ అని మీరు టైప్ చేస్తే బ్లూ కలర్లో ఇలా సింబల్, ఇలా రిటర్న్ సింబల్ ఉంటుంది. మీకు స్క్రీన్ కనిపిస్తుంది కదా. సో అది అంత కష్టం అవసరం లేదు. సో ఇది అన్నట్టు. సో ఈ సూపర్ బ్యాకప్ అనే అప్లికేషన్ ప్రతి ఫోన్లో ఉండాలి, చాలా ఇంపార్టెంట్. అండ్ ఇది చాలా తక్కువ MB, మరీ అంత ఏం లేదు, జస్ట్ బిలో 5 MB, 2.7 3 MB ఉందంతే. ఓకే, ఇది ఓపెన్ చేస్తున్నాం, చూడండి. దీని లుక్ ఇలా ఉంటుంది. ఇక్కడ మీకు చూసుకోవచ్చు స్క్రీన్ పైన యాప్స్, SMS, కాంటాక్ట్స్, కాల్ లాగ్స్, క్యాలెండర్స్, కాల్ రికార్డర్, పిక్చర్స్ అండ్ గూగుల్ డ్రైవ్. ఈ విధంగా చాలా ఉన్నాయి అండ్ ఇలా చాలా ఫీచర్స్ ఉన్నాయి. సో నేను అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తే వీడియో ఎక్కడికో వెళ్ళిపోతుంది, అంటే లెంత్ అవుతుంది. ఇప్పటికే చాలా టైం అయింది. ఓకే, సింపుల్గా నేను కొన్ని ఫీచర్స్ చెప్తాను. యాప్స్ గురించి ఉంది. యాప్స్ మీద క్లిక్ చేద్దాం. అప్పుడు యాప్స్ క్లిక్ చేస్తే మీ ఫోన్లో ఉన్న ప్రతి యాప్ అనేది ఓపెన్ అవుతుంది. జియో టీవీ అనే అప్లికేషన్ ఇక్కడ మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నాను. జియో టీవీ ఇండియాలో దొరుకుతుంది. అదే దుబాయ్లో ప్లే స్టోర్ ఓపెన్ చేశారనుకోండి, మీకు జియో టీవీ కనిపించదు. సో అతనికి జియో టీవీ యాప్ అక్కడ ఓపెన్ అవుతుందా, ఓపెన్ కాదు తర్వాత విషయం అది. ఓకేనా? ఫస్ట్ అప్లికేషన్ మీకు అది ప్లే స్టోర్లో దొరకదు. ఇక్కడ అట్లనే ఒక ఎగ్జాంపుల్, ఏదో ఒక యాప్, నేను గూగుల్ పే తీసుకుందాం చెప్తున్నాను. గూగుల్ పే, PAY. ఇక్కడ మీరు గూగుల్ పే చూస్తున్నారు. ఈ గూగుల్ పే అప్లికేషన్ని ఇప్పుడు నేను ట్యాప్ చేసి ఇక్కడ చూడండి బ్యాకప్. ఓకేనా? సో బ్యాకప్ కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ పక్క రైట్ సైడ్లో చూసుకోవచ్చు, రైట్ సైడ్లో ఆర్చివ్ ఉందా, దానిలో మీరు చూసుకున్నట్లయితే మీకు కనిపిస్తుంది క్లియర్గా గూగుల్ పే అనే ఒక అప్లికేషన్. ఓకేనా? సో ఇప్పుడు దీన్ని మీరు లాంగ్ ప్రెస్ చేసి పట్టుకొని ఇక్కడ షేర్ అనే ఆప్షన్ మీరు క్లిక్ చేస్తే అందులో మీకు వాట్సాప్ బిజినెస్, అంటే నేను 2 వాట్సాప్లు వాడుతున్నాను. సో దాంతోపాటు జీమెయిల్, దాంతోపాటు చాలా ఉన్నాయి. సో నేను వాట్సాప్ మీద క్లిక్ చేస్తాను. వాట్సాప్లో షేర్ చేయాలి కదా. వాట్సాప్ మీద క్లిక్ చేసిన తర్వాత వాట్సాప్లో నేను నా ఇంకొక మొబైల్కి పంపించాలనుకుంటున్నాను. అది Thiruitplant నెంబరు. సో దానికి సపరేట్ నెంబర్ ఉంది, చూపిస్తాను. ఇప్పుడు దానికి షేర్ చేస్తున్నాను. ఓకేనా? సో ఇక్కడ చూడండి. ఓకే, కింద లోడ్ అవుతుంది. గూగుల్ పే 41.0.00 సంథింగ్ ఉంది. 12 MB APK అని ఉంది. సో టైం వచ్చేసి ప్రజెంట్ 12:55 అంటే 1 AM, అంటే మిడ్-నైట్ 1 అవుతుంది. సో మీకు అందుకే వీడియో మీద చిన్న చుక్కలు వస్తుంటాయి, ఇట్లా డాట్స్ వస్తుంటాయి. సో అది ISO ఎక్కువ పెట్టి చేస్తాను. ఈ రూమ్లో లైటింగ్ చాలా బాగాలేదు, బట్ నేను వీడియో చేయాలని ఉద్దేశంతో చేస్తున్నాను. మీకు కావాల్సింది కంటెంట్ కదా, సో అది చేస్తున్నాను. అండ్ నాకు ఇక్కడ చాలా కష్టం అవుతుంది, నేను ఇండియాలో లేను, సో వేరే బ్యాంకాక్లో ఉన్నాను. ఇక్కడ రూమ్స్ నాకు 3 రూమ్స్ ఉన్నాయి, బట్ అన్ని రూమ్స్ చిన్నగా ఉంటాయి అన్నట్టు. బెడ్ పట్టేవంతమే ఉంటుంది. సో ఇందులో సెట్టింగ్ అనేది చాలా కష్టం.
లైట్ సెట్టింగ్ ఇక్కడ నాకు ఒకటే ట్యూబ్ ఉంది. సో మన ఇండియాలో ట్యూబ్స్ ఉంటాయి. సో మనం లైట్ సెట్టింగ్ అన్నీ చేసుకుంటే నా వర్క్ ఏంటిది, ఇక్కడ నేను చేసేది జాబ్ ఏంటి, నేను ఇక్కడ చేసేది ఏందని అన్నట్టు ఉంటుంది. సో అందుకే నేను లైట్ సెట్టింగ్ పెట్టుకోలేదు. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, నేను చేద్దడం పెడితే నా ఫేస్ మొత్తం బ్లాక్ అవుతుంది. ఒకటే లైట్ ఉంది, సో దాని కింద చేస్తున్నాను. ఓకే, ఎనీవే ఈ యాప్ అయితే మనకు బ్యాకప్ అయిపోయింది. ఇప్పుడు నేను సెండ్ చేశాను కదా Thiruitplant నేను సెండ్ చేశాను. ఓకేనా, మనం Thiruitplant ఇక్కడ ఫోన్ నేను చూపిస్తాను పక్కన స్క్రీన్లో. ఒక్క నిమిషం చూడండి. Thiruitplant, సారీ నేను రాంగ్ చేశాను. Thiruitplant కాదు చేయాల్సింది, ఐఫోన్కి చేయాలి. ఐఫోన్ అనే నెంబర్కి చేయాలి. ఓకే చేశాను. ఓకే వచ్చింది, మెసేజ్ వచ్చింది. చూడండి ఇక్కడ చూడండి, కనిపిస్తుందా? మ్యాక్సిమం ట్రై చేస్తాను. సో ఓకే, ఇంతకుముందు నేను మాన్యువల్లో రికార్డ్ చేశాను, ఇప్పుడు ఆటోలో రికార్డ్ చేస్తున్నాను. ఎందుకంటే ఇది కనిపించాలని ఆటోలో రికార్డ్ చేస్తున్నాను. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, మీకు కనిపిస్తుంది, కనిపించేలా చేస్తాను, కనిపించేలా కిసి పెట్టాను. ఇక్కడ చూసుకోవచ్చు గూగుల్ యాప్ అని మీకు కనిపిస్తుంది. సో నేను ఇప్పుడు ఈ మొబైల్ నుంచి నేను ఇప్పుడు ఇందులోకి షేర్ చేశాను. ఇక్కడ చూడండి, ఇప్పుడు నేను దీన్ని ఇన్స్టాల్ చేసుకోవచ్చు ఇక్కడ కావాలంటే. ఓకేనా, సో ఈ విధంగా మీ మొబైల్లో ఉన్న ప్రతి అప్లికేషన్ని మీరు బ్యాకప్ చేసుకోవచ్చు. నేను దీన్ని మాన్యువల్ చేంజ్ చేస్తాను, మరి బ్లాక్ ఉన్నా చూడలేకపోతారు మీరు. యా బ్యాక్ వచ్చేసారు. సో అది అన్నట్టు. సో ఇప్పుడు మనం యాప్స్ అనేది బ్యాకప్ చేసాము. సో ఆ విధంగా మనం బ్యాకప్ చేసుకోవచ్చు. సో మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను. సో ఇది మ్యాటర్ అయితే. సో ఇప్పుడు మనం యాప్స్ బ్యాకప్ చేసాం కదండి. కాంటాక్ట్స్ అని క్లిక్ చేసాం అనుకోండి. ఇప్పుడు చూడండి కాంటాక్ట్స్, ఇక్కడ మీకు యాడ్స్ అనేది వస్తుంది. మీరు ఒకవేళ ఈ యాప్ని ప్రీమియం తీసుకున్నట్లయితే జస్ట్ 150 రూపీస్ నుంచి 200 రూపీస్ మధ్యలో ఉంటుంది. నాకు తెలిసి 150, 160 మీకు ఎలాంటి యాడ్స్ రావు. ఇక్కడ చూడండి బ్యాకప్ ఆల్ అని ఉంది. సో మీరు ప్రతి కాంటాక్ట్స్ని బ్యాకప్ చేసుకొని వేరే మొబైల్కి షేర్ చేయొచ్చు. లేదు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది మొబైల్ మీ ఫ్రెండ్ది అనుకోండి, అందులో ఉన్న కాంటాక్ట్స్ మొత్తం మీరు తీసుకోవాలంటే జస్ట్ బ్యాకప్ కొట్టి ఆ ఫైల్ని మీరు ఈమెయిల్ పంపించుకోవచ్చు. బిలో 1 MB ఉంటుంది, అంటే 500 KB 600 KB ఆ విధంగా ఉంటుంది. కాంటాక్ట్స్ అన్నీ వస్తాయి. ఓకేనా, క్యాలెండర్ బ్యాకప్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను లాస్ట్ ఇయర్లో ఏ రోజు నాడు ఏం చేయాలని ప్రతి సేవ్ చేసుకున్నాను అనుకోండి నోట్స్, అదొక బ్యాకప్ పెట్టుకుంటే ఆఫ్టర్ 10 years తర్వాత అది ఓపెన్ చేస్తే మీరు ఏ రోజు ఏం చేశారన్నది క్యాలెండర్లో సేవ్ అయి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈరోజు సెప్టెంబర్ 1 అంటే ఆల్రెడీ 12 దాటింది కదా, సెప్టెంబర్ 1. సో ఇప్పుడు నేను సెప్టెంబర్ 2 వినాయక చవితిని సేవ్ చేసుకున్నాను అనుకోండి. వినాయక చవితి ఇలా జరిగిందని ఒక క్యాలెండర్లో రాసి పెట్టుకున్నాను డైరీలో, మొబైల్లో. దాన్ని బ్యాకప్ చేసుకున్నాను అనుకోండి, ఈమెయిల్ పెట్టుకుంటాను. ఆఫ్టర్ 5 years అది ఓపెన్ చేసుకుంటే ఆ రోజు ఏం జరిగిందని మనకు లైఫ్లో ఉండిపోతుంది అన్నట్టు. అట్లా క్యాలెండర్ బ్యాకప్ చేసుకోవచ్చు. కాల్ రికార్డర్స్ బ్యాకప్ చేసుకోవచ్చు. కాల్ లాగ్స్ అంటే మనం ఇన్కమింగ్, అవుట్ గోయింగ్ అంటే ఉంటాయి కదా, ఇన్కమింగ్, అవుట్ గోయింగ్, మిస్డ్ కాల్స్, ఈ విధంగా 3 మనం బ్యాకప్ చేసుకోవచ్చు. SMS కూడా బ్యాకప్ చేసుకోవచ్చు. అండ్ ఇవన్నీ మనం గూగుల్ డ్రైవ్కి సెండ్ చేయొచ్చు అండ్ గూగుల్ డ్రైవ్ నుంచి బ్యాకప్ చేసుకోవచ్చు. అండ్ పైన చాలా యాప్స్ ఉన్నాయి. సో దీనిలో మీకు యాడ్స్ రావద్దంటే ప్రీమియం కొనుక్కోండి. యాడ్స్ వస్తే ఏమవుతుంది అనుకుంటే మాత్రం ఈజీ. అండ్ దీన్ని మీరు పీసీలో కూడా యూజ్ చేసుకోవచ్చు. సో దాని గురించి నేను వీడియో చెప్పట్లేదు. ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు కాల్ లాగ్స్ని బ్యాకప్ చేయడానికి ట్రై చేస్తాను. ఇక్కడ చూడండి, సో మీకు ఆల్రెడీ స్క్రీన్ కనిపిస్తుంది, సారీ. సో బ్యాకప్ ఆల్ మీద క్లిక్ చేశాను అనుకోండి. ఇక్కడ చూడండి కాల్ లాగ్స్ అని చెప్పి ఒక XML ఫైల్ అయిపోయింది. ఓకేనా, బ్యాకప్ కంప్లీటెడ్. కింద చూసుకోండి సెండ్ టు గూగుల్ డ్రైవ్. సో గూగుల్ డ్రైవ్కి మనం పంపించుకోవచ్చు కావాలంటే. గూగుల్ డ్రైవ్లో గూగుల్ డ్రైవ్ ఎందుకు పెట్టుకోవాలంటే ఈ ఫోన్లు మొత్తం స్టోర్ చేసుకోవడానికి. గూగుల్ డ్రైవ్లో మనకు స్టోర్ ఉంటుంది కదా, సో ఆ విధంగా చేసుకోవడానికి. సో ఆ విధంగా మళ్ళీ మీరు వేరే ఫోన్లో, ఫర్ ఎగ్జాంపుల్ వేరే ఫోన్కి ట్రాన్స్ఫర్ చేసుకుంటే, సో ఇప్పుడు ఇంకో మ్యాటర్ వద్దాం, మళ్ళీ వేరేక్కడికి వెళ్ళిపోతుంది. ఓకే, ఇప్పుడు మీ ఫోన్లో ఉన్న ఒక్క నిమిషం. ఓకే, మీ ఫోన్లో ఉన్న యాప్స్ని, SMSని, కాంటాక్ట్స్ని, కాల్ లాగ్స్ని అన్నింటినీ బ్యాకప్ చేసుకోవాలనుకుంటే, మీరు వేరే ఫోన్కి ట్రాన్స్ఫర్ చేసుకోవాలనుకుంటే ఆల్ బ్యాకప్ ఒకటేసారి చేయొచ్చు. లేదా నాకు ఆల్ బ్యాకప్ వద్దు అంటే సింగిల్గా బ్యాకప్ చేసుకోండి. యాప్స్ అన్నీ ఒకసారి బ్యాకప్ చేసుకోండి, అది ఒక యాప్ ఫైల్ అవుతుంది. కాంటాక్ట్స్ అన్ని ఒక ఫైల్ చేసుకోండి. చేసుకున్న తర్వాత వాటన్నిటిని గూగుల్ డ్రైవ్కి సెండ్ చేయండి. సెండ్ చేసిన తర్వాత మీరు ఈ ఫోన్లో దీన్ని పక్కన పెట్టేసి ఇంకొక ఫోన్లో సూపర్ బ్యాకప్ యాప్ ఫస్ట్ ఇన్స్టాల్ చేయండి. ఇన్స్టాల్ చేసిన తర్వాత ఇందులో ఉన్న ఫైల్స్ ఉన్నాయా, అది గూగుల్ డ్రైవ్ నుంచి డౌన్లోడ్ చేసుకుంటూ దానిలో ఇన్స్టాల్ చేయండి. ఎప్పటి లెక్క అన్ని సెట్ అయిపోతాయి. ఓకేనా, ఇక కాంటాక్ట్స్ అంటారా, మీరు ఒకవేళ జీమెయిల్లో కాంటాక్ట్ సేవ్ చేసినట్లయితే మీరు ఏ ఫోన్లో జీమెయిల్ ఎంటర్ చేస్తే ఆ ఫోన్కి ఆటోమేటిక్గా కాంటాక్ట్స్ వస్తాయి. ఇది పాతకాలం కాదు. పాతప్పుడు అంటే సిమ్లో సేవ్ చేసుకున్న వాళ్ళు ఫోన్ చేంజ్ చేస్తే అన్ని బ్యాకప్ చేసుకోవాలి. ఈ రోజుల్లో ఏంటంటే అన్ని ఈమెయిల్కి సేవ్ చేస్తారు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఈమెయిల్లో నేను ఒక 1000 కాంటాక్ట్స్ ఉన్నాయి అనుకోండి. ఈ కొత్త ఫోన్ తీసుకున్నాను, కొత్త ఫోన్లో ఈమెయిల్ కొడితే అయిపోతుంది. ఇందులో ఉన్న కాంటాక్ట్స్ మొత్తం దానిలోకి వస్తాయి. సో అది అన్నట్టు. సో ఈ వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చిందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మ్యాక్సిమం మీకు నచ్చే ఉంటుంది. చాలా యూస్ఫుల్ వీడియో అండి. దీనిలో మీకు నచ్చకపోవడం ఏమి ఉండదు. సో మీకు నచ్చితే లైక్ చేయండి ప్లీజ్. ఇలాంటి మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఓకే,
సో ఈ వీడియో ఇంతే. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నాకు కావాల్సింది మీ హెల్ప్ కావాలి. హెల్ప్ ఏంటంటే నాకు ఒక 1 రూపీ కూడా అవసరం లేదు అండ్ ఒక్క రూపాయి కూడా అవసరం లేదు. మీ స్మైల్ మాకు కావాలి. నీ స్మైల్ నాకు ఎలా అంటే ఒక లైక్ ఇస్తే మీ స్మైల్ నాకు ఇచ్చినట్టు ఒక లైక్ ఇవ్వండి సరిపోతుంది మీ నుంచి. అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ చాలామంది యాక్టివేట్ చేసుకోలేదు, సో బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. అండ్ చాలామంది లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసినా కూడా వీడియోస్ షేర్ చేయట్లేదు. ప్లీజ్ కొంచెం మీ ఫ్యామిలీ మెంబర్స్కి మీ ఫ్రెండ్స్కి వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. నెక్స్ట్ వీడియోలో మరిన్ని మంచి వీడియోస్ తీసుకొస్తానని మీకు మాటిస్తూ జై హింద్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.